పిఠాపురంలో రాజకీయాలు రోజురోజుకి వేడెక్కిపోతున్నాయి. ఈ ప్రాంతంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జనసేన పొత్తుపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. ఇష్టానుసారంగా ఆయన మాట్లాడుతున్న మాటలు జనసేన పార్టీ శ్రేణులకు క్వాడర్కి తీవ్రమైన కోపం రప్పించేలా చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేయబోతున్నానని ప్రకటించిన వెంటనే వర్మ శ్రేణులు పిఠాపురంలో పెద్ద ఎత్తున రచ్చ చేశారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లోకేష్లను దూషిస్తూ అనేక మాటలు అన్నారు. ఆ తర్వాత వర్మను పిలిపించి చంద్రబాబు నాయుడు సర్ది చెప్పి ఒక ఎమ్మెల్సీ మినిస్టర్ పదవి ఇస్తానని హామీ ఇవ్వడంతో వర్మ జనసేన పార్టీకి మద్దతు తెలిపి పవన్ కళ్యాణ్ని రికార్డు స్థాయి మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పుకొచ్చారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ వర్మ మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నట్టుగా పవన్ అభిమానులకు అనిపించలేదు. మాటికొస్తే జన సైనికులను రెచ్చగొట్టే విధంగా వర్మ చేస్తున్న వ్యాఖ్యలు తీవ్రమైన కోపాన్ని కలిగిస్తున్నాయి. ఇటీవల కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఒకవేళ బీజేపీ పెద్దలు ఎంపీ పోటీ చేయమని ఎక్కువగా ఒత్తిడి చేస్తే ఉదయ్ పిఠాపురం ఎమ్మెల్యేగా చేస్తారు, నేను ఎంపీగా చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై వర్మ స్పందిస్తూ ఒకవేళ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేయకుంటే నేను ఆ స్థానం నుండి టీడీపీ తరపున పోటీ చేస్తాను, చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు అదే చెప్పారు అంటూ చెప్పుకొచ్చారు. పొత్తులో ఉన్న అధినేత పోటీ చేసే స్థానంపై ఆయన మాటలపైన వర్మకి ఎలాంటి గౌరవం లేదని, ఇలాంటోళ్లను పార్టీలో పెట్టుకుంటే ఇతను చేసే వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పొత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని, తక్షణమే అతనిని క్రమశిక్షణ చర్యలో భాగంగా సస్పెండ్ చేయాలంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ టీడీపీని రిక్వెస్ట్ చేస్తున్నారు.